హాయ్ అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అయితే ధీరజ్ కలలో ప్రేమిస్తున్నానని రొమాంటిక్గా చెప్పినట్లు కలగంటాడు. అయితే ధీరజ్ అలా కలలోనే ఎంచి బయటకు వస్తాడు ధీరజ్. ఏంట్రా ధీరజ్, ఏదో చెప్పాలన్నావు, చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి, ఏంటి కలలు కంటున్నావు అని ప్రేమ అయితే అడుగుతుంది. ఏమీ లేదు అని చెప్పి ఆగిపోతూ నోటిలోంచి మాట రాకుండా ఉంటాడు. చెప్పు ధీరజ్, ఏం ఆలోచిస్తున్నావురా, ఏమైందిరా నీకు, అసలు ఏమైంది చెప్పు అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ కొన్ని మాటలు చూడడానికే చాలా తేలిగ్గా ఉంటాయి కానీ చెప్పలేం అని చెప్పి అంటాడు. సరే ఏంటో చెప్తానో చెప్పు అని అనేటప్పటికి ధీరజ్ తన ప్రేమని చెప్పబోయేలేపు అమూల్య అనే మాట ధీరజ్కి వినపడుతుంది. అయితే ధీరజ్ అమూల్య ఎవరు అని చెప్పి తన చెల్లెలేమో అని వెనక్కి తిరిగి చూస్తారు. ఒక చిన్నారి పరుగులు పెట్టుకుంటూ ధీరజ్ దగ్గరకు వస్తుంది. ఆమెను పట్టుకున్న ధీరజ్, జాగ్రత్తమ్మా, పడిపోతావు, పెద్ద దెబ్బ తింటావు అని జాగ్రత్తలు చెప్పి ఆ బిడ్డను తల్లికి అప్పగిస్తాడు. ఇక ధీరజ్, మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చేయి దాటిపోతుంటారు, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే బాధపడినా తిరిగి రాదమ్మా అంటూ ఆ బిడ్డ తల్లికి చెప్తాడు ధీరజ్. ఇక ఆ పాప వెళ్ళిపోతుంటే అమూల్య అంటూ ఆ చిన్నారిని పిలిచి ప్రేమకు ఇవ్వవలసిన రెడ్ రోజుని ఆ చిన్నారికి ఇచ్చేస్తాడు ధీరజ్. అనంతరం ప్రేమ కోసం తెచ్చిన గిఫ్ట్ను కూడా విసిరికొట్టి బయటకైతే వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక ప్రేమ కూడా ఏమి చేయలేక ధీరజ్ వెనకమాల వెళ్ళిపోతుంది. ఇక బయటకు వెళ్ళిన ధీరజ్ చాలా బాధపడిపోతూ ఉంటారు. ఏంట్రా, ఏమైందిరా అని ప్రేమ అనేసరికి అమూల్య అనే పేరు వినపడగానే నా కళ్ళ ముందు నా చెల్లెలే గుర్తొచ్చిందే, అన్నయ్య అని పిలుస్తున్నట్టు అనిపించిందే, నా చెల్లెలు పిలిచినట్టుగా అనిపించింది అని బాధపడుతూ ఉంటాడు. అమూల్యకి ఏం కాదురా అని ప్రేమ అనేసరికి ఏం కాదని ఎలా అనుకుంటాం, తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది, ఏం కాకుండా ఎలా ఉంటుంది, నా చెల్లెలు వాడిని ప్రేమించి ఉండదే, ఎవరో పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకొని ఉంటుందే అని చెప్పి బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా ప్రేమ అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇక సాగర్ విషయానికి వస్తే డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఇంతలో ఆ ఉద్యోగం ఇచ్చిన ఆయన సాగర్కి ఎదురొస్తాడు. 25 లక్షలతో ఉద్యోగం భలే పట్టేశావయ్యా, చాలా చీప్గా వచ్చేసింది అని అంటాడు ఆయన. అయితే ఆ టాపిక్ మాట్లాడొద్దు అని సాగర్ దండం పెట్టి బ్రతిమలాడతాడు. ఆ సీన్ అదే దారిలో వెళ్తున్న శ్రీవల్లి వాళ్ళ తల్లి అయితే చూస్తారు. సాగర్ ఎవరినో బతిమలాడుతున్నట్టు ఉన్నాడు చూడు అని అంటుంది భాగ్యం. అవునే అమ్మ, శ్రీవల్లి అంటూ కన్నుతో పాటు చెవి కూడా పడేస్తుంది. చూడు సాగర్, నాకు మొన్న ఇచ్చిన 25 లక్షలు సరిపోలేదు, అవన్నీ సర్దుబాట్లకే సరిపోయినాయి, నాకు ఖర్చులకు ఓ 10,000 కావాలి అని అడుగుతాడు ఆఫీసర్. సార్, నా దగ్గర అంత లేవు సార్ అని చెప్తాడు సాగర్. అయితే జేబులో చేయి పెట్టి నర్మదా ఇచ్చిన డబ్బుల్ని లాగేస్తాడు బ్రోకర్. అది చూసిన భాగ్యం, వీడు ఎవడో సాగర్ దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నాడు, వీడు పనికొచ్చేటట్లున్నాడు అంటూ బ్రోకర్ ఫోటో తీస్తుంది భాగ్యం. వీడిని పట్టుకుంటే మనం ఆ నర్మదని ఒక పట్టు పట్టచ్చు అని అంటుంది భాగ్యం. ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యాలే అమ్మా, అసలే అక్కడున్నది నర్మద, తేడాలు వస్తే వీపు పగిలిపోతుంది అని భయపెడుతుంది శ్రీవల్లి. అటు ప్రేమ ఎగ్జామ్కి వెళ్తుంది కానీ అమూల్య పెళ్లి విషయంలో జరిగిందంతా గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఎగ్జామ్ని కూడా సరిగ్గా రాయదు. ఇక ఆ విషయం ధీరజ్ కూడా చెప్పదు. ఇక ధీరజ్, ఎగ్జామ్ ఎలా రాసావే అంటే బాగానే రాశాను కదా, రిజల్ట్స్ వచ్చాక చూస్తావు కదా అని చెప్పి మాట దాటేస్తుంది. ఇక అమూల్య విషయానికి వస్తే అమూల్య టిఫిన్ చేస్తూ ఉంటే దీన్ని పని మనిషిగా చూడాలనుకుంటే దర్జాగా 3 పూట్ల మెక్కుతూ ఉంది అని రగిలిపోతూ ఉంటాడు విశ్వ. ఇంతలో భద్రావతి రావడంతో పని మనిషి లేచి వెళ్ళి మాకు టీ పెట్టుకురా అని చెప్పి విశ్వ అయితే అరుస్తాడు. ఇక చేసేదేమీ లేక అమూల్య టీ పెట్టుకుని తీసుకువస్తుంది. ఇక టీని తీసుకుని ఇడికి టీ అంట అని చెప్పి టీ పెడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. బండ సచ్చినోడికి టీ కావాలంట అని చెప్పి అమూల్య అయితే తిట్టుకుంటుంది. ఇక చేసేదేమీ లేక అమూల్య టీ పెట్టడానికి వెళ్ళి టీ తీసుకుని వస్తుంది. ఇక భద్రావతికి అయితే టీ ఇస్తుంది, విశ్వకి కూడా ఇస్తుంది. విశ్వ అయితే ఇదేం టీయే, ఇది చండాలంగా ఉంది, ఇలాంటి టీ తాగుతారా అని చెప్పి తిడతా ఉంటాడు. భద్రావతికి అయితే వేదవతి పెట్టిన టీ గుర్తుకు వచ్చి టీ చాలా బాగుంది కదరా అని చెప్పి అంటుంది. అయితే అమూల్య, పెద్దమ్మ అమ్మ నేర్పించింది పెట్టడం అని చెప్పి అమూల్య అయితే అంటుంది.